నితీష్ రెడ్డి ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఉండరు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ పేరే మారుమోగుతుంది. ఏదనుకున్నారా? ఈరోజు ఆస్ట్రేలియా మ్యాచ్లో తెలుగు కుర్రాడు విశాఖకు చెందిన నితీష్ రెడ్డి అయితే ఈరోజు సెంచరీ చేయడంతో ఆయన పేరు పూర్తిగా దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. అయితే నితీష్ రెడ్డి ఇల్లే ఎక్కడ అని అనుకుంటున్నారా మీరు? ప్రస్తుతం మనం విశాఖలో కొమ్మాది ప్రాంతంలో ఉన్నాం. కొమ్మాది ప్రాంతంలో ఇదే అపార్ట్మెంట్లో అయితే 610 అపార్ట్మెంట్లో పూర్తిగా అయితే నితీష్ రెడ్డి ఇక్కడే జీవనం ఉంటున్నాడు. కుటుంబ సమేతంగా ఇక్కడే అయితే వీళ్ళు ఉంటున్నారు. ఈరోజు మ్యాచ్ ఉండడంతో ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్న పరిస్థితి. అందుకే ఈరోజు అపార్ట్మెంట్ కూడా లాక్ చేసిన పరిస్థితి. అయితే నితీష్ రెడ్డి ఈరోజు సెంచరీ చేయడంతో పూర్తిగా అపార్ట్మెంట్ వాసులు కూడా పెద్ద ఎత్తున ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అపార్ట్మెంట్లో కూడా అయితే మాతో మలిసి తిరిగే నితీష్ రెడ్డి ఈరోజు సెంచరీ చేయడం పట్ల అయితే మాకు చాలా ఆనందంగా ఉన్నాయి ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. 2 ఏళ్ళుగా ఇక్కడే జీవనం ఉంటున్నారని పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ వాసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడే మధురవాడ ఇంటర్నేషనల్ స్టేడియం ఉండడంతో పూర్తిగా నితీష్ రెడ్డికి ప్రాక్టీస్కి ఆడడానికి దగ్గరగా ఉంటుందన్న నేపథ్యంలో గాజువాక నుండి ఇక్కడికైతే షిఫ్ట్ అయిన పరిస్థితి. ఇప్పుడు అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు నితీష్ రెడ్డి ఎలా ఉండడు, ఇవాళ సెంచరీ చేశాడు కదా, ఏ విధంగా అనిపిస్తుందో, ఎలా ఫీల్ అవుతున్నా, చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి ఉంది. మేడం చెప్పండి, ఈరోజు నితీష్ రెడ్డి మ్యాచ్ చూశారు కదా? చూసానండి, చాలా బాగా ఆడాడు, సెంచరీ చేశాడు. చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. మా అపార్ట్మెంట్లో ఉంటూ కూడా అసలు చాలా మేము చెప్పుకుని చాలా గొప్పగా ఉంది. అసలు మాటలు రావడం లేదు అసలు చెప్పాలి అంటే మెయిన్. అట్ ది సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు తనకి. చాలా హ్యాపీ, ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఇలా మా అపార్ట్మెంట్ నుంచి ఒక క్రికెటర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాడు అంటే మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చెప్పండి మామ. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. నితీష్ కుమార్ కోసం చాలా బాగా ఆడారండి. సెంచరీ చేయడం, ఆడడం చాలా మాకు ఆనందంగా అనిపించింది. వాళ్ళ నాన్నగారికి చూస్తే కూడా మాకు చాలా కళ్ళల్లో నీరు వచ్చాయండి. వాళ్ళ కళలన్నీ ఈరోజు నిజమైనాయండి. వాళ్ళతో ఎంత కష్టపడారో ఈరోజు నిజమైంది. కంగ్రాచులేషన్ నితీష్ కుమార్ రెడ్డి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా కంగ్రాచులేషన్. ఇంకా ముందుకు బాగా ఆడాలి, ఇంకా ముందుకు పైకి రావాలని కోరుకుంటున్నానండి. వాళ్ళ ఫ్యామిలీ హార్డ్ వర్క్ అంతా ఈరోజు ఫుల్ వీడియోలు ఇంటర్నేషనల్ కెమెరాస్లో బాగా కనిపించింది మాకు. మేమైతే ఫుల్ హ్యాపీ అన్నీ చూసి. లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లో 50 బిలో అవుట్ అయిపోవడం మాకు కొంచెం కష్టంగా అనిపించింది. బట్ ఈసారి బిఫోర్ ఆర్డర్ అంతా కొంచెం ఫెయిల్ అయినాయి. తిను గుడ్ సక్సెస్తో ఇండియాకి కొంచెం ఫాలో ఆన్ ఇవ్వడం బాగుంది. చెప్పండి, అసలు ఓడిపోతుందన్న మ్యాచ్లో ఈరోజు సెంచరీ చేశారు కదా? అసలు అంటే మాకు చాలా హోప్ ఉంది. ఎందుకంటే తను చాలా ఫోకస్డ్గా ఆడతాడండి. తను ఎప్పుడు కాన్సన్ట్రేషను, ఫోకస్, డిటర్మినేషను ఈ 3 తనలో ఉన్నాయి. సో ఖచ్చితంగా తను విన్ అవుతాడు, తను బాగా ఆడతాడని మాకు బలంగా మేము ఎప్పుడూ నమ్ముతూ ఉండేవాళ్ళం. బాగా ఆడాడు అండ్ ఇట్స్ ఎ గ్రేట్ డే. తను ఎప్పుడైతే చిన్నప్పుడు తను వాళ్ళ నాన్నగారికి ఇట్లా చెప్పి, నాన్న ఇట్లా మనం కష్టాలు పడుతున్నాము, ఇట్లా నీతోని నాకు పేరు తేవాలి, నువ్వు బాగా ఆడాలి, నువ్వు డెవలప్ అయ్యి మా అందరినీ కూడా పేరు తేవాలని ఏదైతే మాట ఇచ్చారో వాళ్ళ నాన్నగారు, అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ ముందు తను ఆడి గెలిపించి చూపెట్టాడు. ఇట్స్ ఎ గ్రేట్ డే, గ్రేట్ మూమెంట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం మేము చాలా. అండ్ ఆల్ ది బెస్ట్ నితీష్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మాన్స్ గారు, ముత్యాల రెడ్డి గారు, తేజు అందరూ వీఆర్ హ్యాపీ నాన్న, వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. 2 ఏళ్ళకి ఎక్కడ ఉంటున్నారు కదా, ఏ విధంగా ఉంటాడు మీతో పలకరించబడే ఎప్పుడైనా? అయ్యో 2 ఏళ్ళగా ఇక్కడ ఉంటేనే వచ్చిన రోజు నుండి మాకు పరిచయం. చాలా వాళ్ళు ఎంత ఫ్యామిలీ ఎలా ఉంటారంటే చాలా అసలు అంటే ఒక పద్ధతిగా వెళ్తారు వాళ్ళు. ఏది అంటే ఎక్కడ మనకి ఇది పోకుండా చక్కగాను ఒక కరెక్ట్ మెయింటెనెన్స్ మాట. అంటే కేవలం వాళ్ళ పిల్లలు ఆట ఆడుతున్నాడు, అబ్బాయి ఆడుతున్నాడు, అమ్మాయి చదువుకుంటుంది, వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్లో వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఫుల్ సపోర్టు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు, ఇంకా ఇస్తూనే ఉన్నారు వాళ్ళు. మేము 2 ఇయర్స్గా చూస్తున్నాము. ఎప్పుడు చూసినా ఏమండి మానస గారు ఈరోజు కనిపించలేదు అని అంటే మేబీ వాళ్ళ 2 పిల్లలు ఎవరో ఒకళ్ళు వచ్చి ఉంటారు. సో అందుకని ఈ వారం రోజులు మనతో కొంచెం ఇదిగా ఉంటారు. వాళ్ళ పిల్లలకి ఇది ఇస్తారు. తర్వాత నుండి అసలు అనుక్షణం మేము ఎదురు బదురు ఇల్లే కాబట్టి ఎప్పుడు వచ్చి ఎప్పుడు హాయిగా మేము కబుర్లు చెప్పుకున్నాం. ఎప్పుడు మా మాటల్లో కూడాను పిల్లలు బాగా ఎదగాలి, బాగా డెవలప్ అవ్వాలి, వాళ్ళ కెరియర్లో డెవలప్ అవ్వాలి అన్న థాట్ ప్రాసెస్లోనే ఉండేవాళ్ళు. చాలా మంచి మెంటాలిటీ. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ఏంటంటే చాలా హెల్పింగ్ నేచర్. ఏదైనా ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళు కూడా ముందుగా ఉంటారన్నమాట.
ఇది హెల్ప్ చేద్దామని. సో పిల్లలు కూడా అట్లాగే. నితీష్ కుమార్ రెడ్డి అసలు చాలా అంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ. మేము మొన్న రీసెంట్గా చూసాం, తను గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు మ్యాచ్ ప్రాక్టీస్కి వెళ్తున్నప్పుడు, విజయనగరం ప్రాక్టీస్ వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారికి చెప్పాడు, అమ్మ పొద్దున్నే అది చాలామంది ఆడవాళ్ళు ఆ చలిలో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మనం ఏదైనా సాయం చేద్దాం. అట్లాగే తను లాస్ట్ ఇయర్ 2 బట్టి అది తన పుట్టినరోజు రోజు అనాథ ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళ చుట్టూ నుంచొని కేక్ కట్ చేసి వాళ్ళందరికీ ఫుడ్ పెట్టారు. సో తనకి చాలా సహృదయమైన నేచరు, ఎవరికైనా హెల్ప్ చేద్దామన్న థాట్ ప్రాసెస్ ఎక్కువ, మంచి నేచరు. తల్లిదండ్రులు గొప్పగా పిల్లల్ని చక్కగా వాళ్ళు తీర్చిదిద్దారండి. ఈ రోజున ఈ సక్సెస్ రావడానికి కారణం చాలా వాళ్ళు ఎంత శ్రమకి ఇది చేసి వాళ్ళు సాధించారనేది. ఇది ఏంటంటే మనం ఏదైనా సాధించాలి అని అంటే కరెక్ట్గా మనం ఎంచుకున్న ఫీల్డ్ని ఫోకస్ చేస్తూ స్ట్రాంగ్ డిటర్మినేషన్తో మనం కాన్సన్ట్రేషన్తో ఏదైనా మనం చేయిస్తే కనుక అల్టిమేట్ సక్సెస్ అనేది మనం సాధిస్తాం. అది ప్రూవ్ చేశాడు. నెక్స్ట్ వాళ్ళ నాన్న కోరికని ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి తండ్రి యొక్క కోరికని ఈరోజు తన కళ్ళ ముందే తను ఆడి చూపెట్టడం అనేది ఇట్స్ అ గ్రేట్ డే, ఇట్స్ అ బిగ్ డే. చెప్పండి, ఈరోజు మ్యాచ్ చూసారు కదా? చూసాం. అసలు చాలా బాగా ఆడారు. అసలు ఇవాళ మాలాంటి యంగ్స్టర్స్కి ఒక హోప్ కింద ఎస్ వీ కెన్ డూ ఎనీథింగ్ అని ఒక అచీవ్మెంట్ కింద మాకు ఇన్స్పైర్ చేశారు. వెల్ ప్లేడ్, బాగా ఆడారు ఇవాళ. చూడొచ్చు, అపార్ట్మెంట్ వాసులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఈరోజు మ్యాచ్ నితీష్ రెడ్డి ఇలా ఆడతారని మేము అయితే అనుకోలేదని చెప్తున్నారు. చెప్పండి అసలు ఈరోజు మ్యాచ్ చూసారు కదా, ఏ విధంగా? యాక్చువల్లీ బిగ్ డే ఫర్ ఇండియా అండి. అండ్ మా అపార్ట్మెంట్కి కూడా చాలా చాలా బిగ్ డే. యాక్చువల్లీ మేమందరూ హైలైట్ అవుతున్నాం. నితీష్ నిజంగా వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ హార్డ్ వర్క్ అంతా యాక్చువల్లీ ఈరోజు మొత్తం వాళ్ళ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అంతా ఈరోజు మొత్తం పెయిడ్ అనమాట. సో వీ ఆల్ ఆర్ హ్యాపీ, యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ నితీష్. చూడొచ్చు, పూర్తిగా అయితే అపార్ట్మెంట్ వాసులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక సాధారణమైన కుర్రోడు ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో, అది ఆస్ట్రేలియా మ్యాచ్ లాంటి పెద్ద టీంతో ఈరోజు సెంచరీ చేసి ఇండియాని ఓడిపోకుండా చేయడం అయితే మాకు చాలా గర్వంగా ఉందని, అలాగే మరిన్ని జీవితంలో ముందుకు మరిన్ని మ్యాచ్లు ఆడాలని అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు. అలాగే పూర్తిగా మాకు చాలా ఆనందంగా ఉందని వీళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో నాయుడు, బిగ్ టీవీ విశాఖ. Congratulations, Nitish Anna, and it's been a great achievement actually. It's chala proud ga undi. Like we as a viewers, like we have seen your phase, right? Our struggle phase, and that IPL nunchi international cricket and all that. Ala velthuna koddi adanta chusi, and today was. It's a milestone. It's a great achievement, asalu, and you and your story is so inspiring to us. So once again, congratulations to you.